హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వేసవిలో చాలా మందికి ముఖం మీద, వీప్ మీద ఎక్కువగా చెమటకాయలు వచ్చి దురద మంట కలిగిస్తాయి. వీటికి ఉపశమనంగా ఏం చేయొచ్చు అని ఒక 4-5 చిట్కాలు చెప్తాను. మీలో కొంతమందికి రెమెడీస్ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం. మీరు కోకోనట్ వాటర్ని అప్లై చేసుకున్నా కూడా ఈ చెమట పొక్కులు అనేవి రాకుండా ఉంటాయి, వచ్చినా త్వరగా తగ్గిపోతాయి అనమాట. కోకోనట్ వాటర్ తీసుకొని ఎక్కడైతే చెమట పొక్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ వీప్ భాగంలో ఉంటుంది, మొహం మెడ అనమాట పేలిపోతూ ఉంటాయి. మీరు కోకోనట్ వాటర్ అప్లై చేసుకోండి. అదేవిధంగా తాటి ముంజలు ఐడియా ఉన్నాయి కదా, తాటి ముంజలు మీరు డైట్ చేయకపోతే, వీరమాచినేని గారు డైట్ చేయకపోతే తాటి ముంజలు చక్కగా తినేయండి. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ అప్లై చేసుకుంటూ ఉండండి, స్కిన్ గ్లో కూడా వస్తుంది. తర్వాత బియ్యం కడిగిన వాటర్ కూడా రాసుకుంటూ ఉండొచ్చండి. ముందుగానే ఒక 1/2 అవర్ ముందు ఎక్కడైతే తరచుగా పేలుతుంది అనుకుంటామో ఆ ప్లేస్లో అప్లై చేసి ఒక 1/2 అవర్ ఆగి బాత్ చేసేయండి. అదేవిధంగా లెమన్ ఎక్కువ వాడుతూ ఉంటాం ఈ సీజన్లో. మీరు ఆ నిమ్మ చిక్కలు పడేయకుండా ఆ వాటర్ బకెట్లో వేసేసుకొని స్నానం చేసే ముందుగా చక్కగా స్నానం చేసేయండి. తర్వాత బాగా వేడిగా ఉండే వాటర్తో అస్సలు స్నానం చేయొద్దు, చల్లటి నీళ్ళతో స్నానం చేయండి. ఇంకా వచ్చేసి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే స్నానం చేయడానికి ట్రై చేయండి. ఎండలో మాత్రం పొరపాటును కూడా స్నానం చేయొద్దు. నెక్స్ట్ వచ్చి ఎండ ఎక్కువగా ఉందని చాలా మంది తలుపులు బిడాయిస్తారు. దానివల్ల స్లాబ్ ఇల్లు వేడెక్కి ఆ వేడి బయటికి పోయే అవకాశం లేక రేడియేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు బయట ఎంత ఎండ ఉన్నా కిటికీ తలుపులు, లోపలి ద్వారాలు తీసి ఉంచడమే ఎంతో మేలు. ఈ కాలంలో కాటన్ వస్త్రాలు ధరించడమే ఎంతైనా మంచిదండి. కొందరు ఎండతాపం తట్టుకోలేక బట్టలు తడిపి ఒంటి మీద వేసుకొని సేద తీరుతూ ఉంటారు. ఇది మరీ ప్రమాదం. ఎండ ఉన్నంతసేపు శరీరానికి తడి ఎంత తగలకుండా ఉంటే అంత మంచిది. వేసవి కాలంలో కొంతమందికి ఎండ జలుబు చేస్తూ ఉంటుంది, ఎక్కువ మోషన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎలక్ట్రాల్ పౌడర్, గ్లూకోజ్ కూడా దగ్గర పెట్టుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎండ జలుబు చేయకుండా ఉండడానికి ఒక చిట్కా చెప్పేస్తాను. చేతి రుమాల్లో చిటికెడు బియ్యపు గింజలు వేసి హారతి కర్పూరం కూడా కలిపేసి అందులో మూట కట్టి వాసన పీలుస్తూ ఉంటే కనుక ఎండాకాలంలో వేడి వల్ల కలిగే జలుబు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వడదెబ్బ కూడా తగలకుండా ఇంకో చిట్కా అండి. ఎండాకాలం అంతా కూడా కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్క దగ్గర ఉంచుకుంటూ అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉండండి, వడదెబ్బ తగలదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదండి. కాబట్టి ఇవి చిన్న సలహాలే అయినా కూడా పాటించి చూడండి, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.